హాయ్ అండి, నమస్తే. నేను మీ తేజస్విని. ముందుగా అయితే కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవాళ వచ్చి నవరాత్రులు స్పెషల్గా నేనైతే సగ్గుబియ్యం పాయసం అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇది తినడం వల్ల బాడీకి కూడా చలువ చేస్తుంది. అలాగే ఎప్పుడైనా ఒంట్లో నీరసంగా ఉన్నా కూడా ఇలా సగ్గుబియ్యంతో బెల్లం వేసుకొని చేసుకొని తినండి. ఇన్స్టెంట్గా ఎనర్జీ అయితే వస్తుంది బాగా. అలాగే పాలు విరక్కోకుండా పాయసం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. అలాగే చిక్కబడుకోకుండా కూడా ఎలానో చూసేద్దాము. ఇక్కడైతే మెజర్మెంట్స్ అయితే కరెక్ట్గా తీసుకున్నానండి. 1 కప్పు దాకా సగ్గుబియ్యం తీసుకొని బాగా వాష్ చేసుకుని ఒక బౌల్లోకి వేసి ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసుకున్నాము. ఆ నీళ్ళన్నీ వంపేసి ఇప్పుడు మనం తీసుకున్న కప్తో 2 కప్పులు వాటర్ అయితే యాడ్ చేసుకొని ఒక అరగంట పాటు బాగా నానబెట్టుకుందాము సగ్గుబియ్యంని. ఇప్పుడు అదే కప్తోనే బెల్లం తీసుకున్నాను నేను. ఇక్కడ ఒక బౌల్లోకి వేసేసుకొని ఒకసారి అయితే బెల్లంని కడుక్కుందామండి. ఇలా కడుక్కున్న తర్వాతే బెల్లంని కరగబెట్టుకుందాము. ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే అలా కడగడం వల్ల వెళ్ళిపోతాయి. ఇప్పుడైతే ఇందులోకి వాటర్ వేసి 1 కప్పు అన్నా కదా బెల్లానికి 1 కప్పు వాటర్ వేసుకొని స్టవ్ ఆన్ చేసేసి కరగనిచ్చుకుందాం బెల్లంనంతా. ఇక్కడైతే సగ్గుబియ్యం బాగా నానిపోయాయి చూడండి, బాగా లావుగా అయ్యాయి సగ్గుబియ్యం అయితే. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టేసుకుందాము. అందులోకి అయితే సగ్గుబియ్యం అయితే వేసేసుకుందాం వాటర్తో సహా. అవి బాగా ఉడకనిచ్చుకుందాం ప్లేట్ వేసేసి. అంత లోపల మనం పక్కన స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్ని బాగా వేపుకుందాము. సిమ్లో పెట్టుకొని మనం వేపుకుందాం, ఎందుకంటే త్వరగా మాడిపోతాయి. ఇవన్నీ ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. అంతలోపల ఇక్కడ అదే కప్తోనే సేమియా తీసుకున్నానండి. అలాగే కొద్దిగా నెయ్యి వేసుకొని సేమియాని బాగా రోస్ట్ చేసుకున్నాము. సేమియా రోస్ట్ బాగా అవ్వడం వల్ల కూడా పాయసం టేస్ట్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ సగ్గుబియ్యం అయితే బాగా ఉడికిపోయాయి. ఇందులోకి అయితే ఒక పెద్ద గ్లాస్ దాకా చిక్కటి పాలైతే వేసేసుకుందాము. అలా వేసుకున్నాక ఒకసారి కలుపుకొని బాగా ఉడికించుకుందాము. అలా ఉడికిన తర్వాత ఇందాక మనం వేపుకున్న సేమియాని కూడా ఇందులోకి అయితే వేసేసుకుందాము. పాలలో సేమియా ఉడికించుకుందాము. ఒక 4-5 నిమిషాల్లో అయితే సేమియా అయితే బాగా ఉడికిపోతుంది. ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకొని ఉడకనిచ్చుకుందాము. ఇలా ఉడికిన తర్వాత అయితే ఇలా చూడ్డానికి కొద్దిగా నీళ్ళగా ఉందండి. చల్లారితే బాగా గట్టి పడుతుంది పాయసము. ఇక్కడైతే ఇంకొక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకుంటున్నాను. ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. అలాగే ఇందాక వేపుకున్న జీడిపప్పు పలుకులు కూడా ఇందులోకి వేసేసుకుందాము. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడైతే సేమియా అయితే బాగా ఉడికిపోయింది. ఎప్పుడైనా బెల్లంని ముందుగా కరగబెట్టుకొని అది చల్లారిన తర్వాతే ఇలా పాయసంలోకి అయితే వేసుకోండి. పాలైతే విరక్కోకుండా ఉంటాయి. ఇది ఒక స్మాల్ టిప్ అండి మీకోసం అయితే. అలాగే ఇక్కడైతే ఒక టేబుల్ స్పూన్ దాకా యాలకుల పొడి అయితే వేసుకుంటున్నాను. అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసి ఇలా బెల్లంని అయితే వడగొట్టుకుందామండి. ఇందులో ఏదన్నా ఇసుక అలా ఉంటాయండి. ఇట్లా వడగొట్టుకోవడం వల్ల మనకు అవన్నీ పాయసంలో పడుకోకుండా ఉంటుంది. ఇలా బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడైతే బెల్లం వేసినాక ఒక 2 నిమిషాల పాటు బాగా పాయసం అయితే ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 5 నిమిషాల పాటు బాగా అలాగే వదిలిపెట్టేస్తే మన పాయసం అయితే ప్రిపేర్ అయిపోయింది. వీడియో చూసిన తర్వాత మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.